ఇలా ఇది జనాలకి ఉపయోగపడగలరు. వన్స్ లాస్ మేకింగ్ అంటే మీరు ఉండిపోగలని అంటే అది బ్యాంక్ లాస్. ఒకసారి బ్యాంక్ లాస్ అయినప్పుడు జనాలకి ఏ విధంగా ఫ్రీగా సహాయం 1,80,000 లోన్ ఇస్తుంది. 20,000 మాత్రము అంటే ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం బ్యాంక్ ద్వారా మీరు ఎలా ఈ లోన్స్ తీసుకోవాలి. పిఎంఈజీఓ ఈ లోన్స్ టూ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి దానికి ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్స్ని మన సంఘంలో ఉన్న మా పొదుపు సభ్యులందరిలో కూడా ఎలిజిబిలిటీ ఉండే వారందరూ కూడా బ్యాంకుని కాంటాక్ట్ అయ్యి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని సక్రమంగా వాళ్ళకి చెల్లిస్తే మనము తర్వాత మనకు ఇంకొకరికి ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా డిఫాల్టర్స్ కాకుండా, కొంతమంది క్రానిక్ డిఫాల్టర్స్ కూడా ఉంటారు, తీసుకొని చాలా రోజుల నుంచి సంఘానికి డబ్బులు చెల్లించుకుంటా. అలాంటి వాళ్ళు మీ సంఘంలో మీకు సమావేశాలు నిర్వహించి వాళ్ళని తొలగించడమో లేదా వాళ్ళ దగ్గర రికవరీ ఎలా చేయాలని కూడా ఆలోచించి మీటింగ్లు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా కట్టించి మనము బ్యాంకుకి డబ్బు మనం జమ చేస్తేనే బ్యాంకులో డబ్బు ఉంటుంది. ఆ డబ్బు ద్వారా మనం చేసిన డిపాజిట్స్ ద్వారా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా బ్యాంక్ చేస్తుంది. కాకుంటే వాళ్ళ కాస్ట్ డిపాజిట్ అనేది ఒక అమౌంట్ ప్రతి ఒక్క బ్యాంకుకి కూడా ఉంటుంది. ఆ బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ వాళ్ళు ఇచ్చినా కానీ మనం దాచుకున్న డబ్బుల్లో మనకు లోన్ రూపంలో మీ అందరికీ సహాయం చేసేదానికి వీలు ఉంటుంది. కాబట్టి పొదుపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా పొదుపు చేయాలి. చేస్తూ మీరు లోన్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఈ రెండు స్కీముల్లో మీకు సంబంధించిన బ్రాంచెస్ని కాంటాక్ట్ చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని మీ సంఘంలో వాళ్ళే సెలెక్ట్ చేసి వివోఎస్ ద్వారా బ్యాంకుకి పంపించి అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ సాధిస్తారని ఈ సమావేశానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ మేనేజర్ గారు కూడా మనం ఫోన్ చేసి చెప్పాము. సో ఆ మేనేజర్ గారు కూడా ఎలా అయితే మనకి ఇక్కడికి వచ్చిన మేనేజర్ స్పందించారు అలానే సార్ కూడా నేను తప్పనిసరిగా పిఎంఎఫ్ఎంఈ కింద పిండి మిల్లులు కానీ లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ మీద తప్పనిసరిగా ఆయన నేను చేస్తాను సార్, యూనిట్స్ ఇస్తాం సార్ అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే తర్వాత మన కెనరా బ్యాంక్ ఒకటి, తర్వాత ఏపీజీబీ బ్యాంకు, ఎస్బీఐ మేనేజర్ గారు కూడా ఈరోజు కొంత వాళ్ళకి మంత్ ఎండింగ్ కాబట్టి కొంత రాలేకపోయారు. బట్ డెఫినెట్గా ముందు ఈ మీటింగ్స్ సార్ మేము రిక్వెస్ట్ ఏంటి అంటే మాకు ప్రతి నెల 30వ తేదీన ఈ ఎంఎస్ఈసి మీటింగ్ జరుగుతుంది సార్. సో ఎంఎస్ఈసి మీటింగ్ అంటే విఓఎస్ ఉంటారు, ప్లస్ అక్కడ సంబంధించిన గ్రామ సంఘం అధ్యక్షులు ఉంటారు. సో వీళ్ళు మీరు అంటే మన బ్యాంకింగ్ ఇష్యూస్ ఏమన్నా ఇక్కడ అడ్రస్ చేయగలము, తప్పనిసరిగా దాన్ని మనం ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళగలం సార్. సో ఈ ముందు రాబోయే మీటింగ్స్ అన్నిటికి కూడా మన సార్ వాళ్ళు అటెండ్ అవుతారు. సో అటెండ్ అవుతారని వాళ్ళు మనకు మాట ఇచ్చారు. సో అటెండ్ అవుతారు కాబట్టి మనం మాట ఇచ్చినందుకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తాము. అంతేకాకుండా ఈ యూనిట్స్ మీద పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ అనేది ఇదేమి మన ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి స్కీమ్స్ ఓకేనా. ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెండు కలిపి మనకి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి అంటే ఇప్పుడున్న ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి గారు లైవ్లీహుడ్స్ మీద అంటే వృత్తుల మీద వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రతి ఒక్క ఇంటి ఆడబడుచు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలనే కదా నినాదం ఉంది మనకి. అదే దాని పరంగా ఏంటంటే మనకి లోన్స్ మీదకి ఎక్కువగా మనకి అవగాహన కల్పించి అందరూ ఆ విధంగా వెళ్ళేలాగా చూడాలనే క్రమంలో బ్యాంకర్స్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకు మాట ఇచ్చారు. అలాగే వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. సో మంచిగా ఉండే వాళ్ళ జెన్యున్ వ్యక్తుల్ని మనము ప్రమోట్ చేద్దాం సార్. సో ఫస్ట్ అంటే ఇక్కడి నుంచి మనకి ఈ డేట్ 30వ తేదీ మనం అనుకునేది నెక్స్ట్ 15 days లోపల కొంత మనం ప్రాసెస్ చేయగలిగితే తప్పనిసరిగా మన మండల ప్రోగ్రెస్ మంచిగా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సో ఈ రోజు ఈ సమావేశానికి కట్టట్లేదు, దాదాపు ఒక 40-50 గ్రూపులు మండుపకాయలు ఉన్నాయి. అవన్నీ మీరు రికవర్ చేయించాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా మండుపకాయ అయ్యేటప్పుడు మేము సీరియస్ ఇష్యూ ఉంటేనే ఫోన్ చేస్తుంటాం. ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు రెస్పాండ్ అయ్యి కట్టించే మార్పుగా చేయాలి. ఓకేనా, వాళ్ళు కట్టట్లేదని మనం సైలెంట్ ఉండి ఫోన్ ఎక్కకుండా ఉంటాం. నైట్ మీరు 7-8 వరకు చేస్తామంటే దాని అర్థం ఏంటంటే మాకు అంత ప్రెజర్ ఉంది, ఆ అకౌంట్ని మండుపకాయ అవ్వకుండా చూడాలని. అంతే, ఒకసారి మండుపకాయ అయిందంటే అందరూ వదిలేస్తారు. రేపు వాళ్ళు వచ్చినా కానీ ఏముండదు.
ఒకసారి లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి కట్టించి రెగ్యులర్ చేపిస్తే మీకు వాళ్ళకి మళ్ళీ లోన్ ఇవ్వడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. కొంతమంది వస్తే మాకు సాయంత్రం దాకా మేము చేస్తున్నాము, మీకు కట్టట్లేదు, వాళ్ళు కట్టలేదని గవర్నమెంట్ పోతున్నారు. ఓకే, మీకు తెలుసు కదా మీ గ్రూపుల్లో ఏ ముందుపెట్టాలని ఏ రెగ్యులర్ కట్టట్లేదు అనేది అన్నీ తెలుసు మీకు. మీ ఏరియాలో మహా అంటే మీకు ఒక్కొక్క మనిషి కింద ఒక 10 గ్రూపులు 20 గ్రూపులు ఉంటాయి అంతే కదా, అంతకు మించే ఉండవు కదా. వాటిలో మీరు ఆల్రెడీ కట్టుకున్న అయితే మీకు తెలుసు, రావట్లేదని తెలుసు, అవి కట్టట్లేదని తెలుసు, కానీ వాటిని ఫాలో అప్ చేసి వదిలేశారు అలా. ఓకేనా, వాళ్ళ తర్వాత వాళ్ళు అడిగినప్పుడు చూద్దాం, లేదు బ్యాంకులు అడిగినప్పుడు చూద్దాం అందులో వదిలేశారు చాలా గ్రూపులు. మేమేం చేస్తున్నాం, వాటిని మొదటిపైకి ఓపెన్ చేయడానికి వాళ్ళ పొదుపులో ఉన్న అమౌంట్ యూజ్ చేసి కొంతవరకు సేవ్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మినిట్లో అది కూడా అయిపోయినప్పుడు ఇంక వేరే మార్గం ఉండదు, లేనప్పుడు ఏం చేయాలి, మొదటిపైకి అయిపోతుంది అది అకౌంట్. సో ఆ లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు కూడా ఇంకా అది రాదు సార్, వాటి కట్టట్లేదు సార్, ఆగిపోయింది, తర్వాత కట్టిస్తాం అనేది అని వదిలేస్తున్నారు సింపుల్గా. మీకు అది సింపుల్గా ఉండొచ్చు, అది కట్టట్లేదు అని చెప్పేసి వదిలేద్దాం, కానీ బ్యాంక్ అలా సింపుల్గా ఉండదు. ఎందుకంటే అంత అమౌంట్ అన్నారు, పిఎంఎఫ్ఎంఈ అన్నారు, పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ. పిఎంఈజీపీ దేనికి చేస్తారు, పిఎంఎఫ్ఎంఈ దేనికి చేస్తారు, మీకు ఐడియా ఉందా? బదిలీ కాదమ్మా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్. పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ఎంప్లాయీ జనరేషన్ ప్రోగ్రామ్, అంటే ఉపాధి కల్పన. మనం బదిలీ అనేది కాదు, ఏదైనా కానీ మనకు ఉపాధి కల్పించుకొని మనం ఏదైనా వ్యాపారం ఏదైనా చేసి దాని మీద మన కుటుంబానికి ఆర్థికంగా మనం నిలదొక్కునే దానికోసము ఇది పిఎంఈజీపీ అంటారు. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే పిఎంఎఫ్ఎంఈ వచ్చేసి ఏదైనా ఒక రా మెటీరియల్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు లోకల్గా నిమ్మకాయలు ఎక్కువ పడుతాయి కదా, ఆ నిమ్మకాయని మార్కెట్లోకి తీసుకెళ్తే 20 రూపాయలు 30 రూపాయలకు కేజీకి తీసుకుంటారు. అదే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఈ పిఎంఎఫ్ఎంఈలో ఒక యూనిట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉన్నా ఈ నిమ్మకాయ మాదిరే ఉంటే కన్నా అది వారంకో నెల రోజులకో కుళ్ళిపోతుంది. అలా కాకుండా దాన్ని కొంచెం ఆరబెట్టి కట్ చేసి ఈ కొంచెం ప్రాసెస్ ఏవైతే మనకు బియ్యం ఏదో ఉన్నాయో, అన్నం కావాలంటే నీళ్ళు పోసి ఉడకబెట్టాలి కదా, అలా ఈ నిమ్మకాయను కూడా కొద్దిగా ప్రాసెస్ అనేది ఉంటుంది.